హే ఆల్, నమస్తే. గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ. ఈరోజు అయితే టిఫిన్ కోసం దోశలు వేసుకుందాము. ఉత్తినే దోశలు ఆ సౌండ్స్ ఏమి వింటారు కానీ ఒక మంచి కథ చెప్తాను వినండి. బై ద వే, మీలో దోశలు ఎంతమందికి ఇష్టం? ఇక మొదలెడదామా? ఒకప్పుడు ఒక గ్రామంలో చాలా భూములను కలిగి ఉన్న ఒక భూస్వామి ఉండేవాడు. అతను అవసరంలో ఉన్న వ్యక్తులకు డబ్బులు అప్పుగా ఇచ్చేవాడు. కానీ వారు తీసుకున్న దానికంటే చాలా ఎక్కువ డబ్బు తిరిగి చెల్లించేలా చేసేవాడు. వారు చెల్లించలేక తమ భూమిని అతనికి ఇచ్చేసేలా చేశాడు. ఒకరోజు అతను ఒక వృద్ధురాలికి చెందిన భూమిని ఆక్రమించుకోవాలనుకున్నాడు. ఆమె ఒంటరిగా జీవించేది మరియు తన సొంత ఆహారాన్ని పెంచుకునేది. భూస్వామి ఆ భూమి తనదే అని చెప్పేందుకు కొన్ని నకిలీ పేపర్లు సంపాదించాడు. భూస్వామి మరియు ఒక ప్రభుత్వ ఉద్యోగి తమ భూమిని వదిలేయమని వృద్ధురాలికి చెప్పడంతో ఆమె షాక్ అయింది. ఆమె తన జీవితమంతా అక్కడే ఉన్నానని, ఆమె కుటుంబం అక్కడే ఖననం చేయబడిందని చెప్పింది. ఆమె తన పూర్వీకుల నుండి కూడా భూమిని వారసత్వంగా పొందిందని చెప్పింది. కానీ కోర్టు నకిలీ కాగితాలను నమ్మింది కాబట్టి వారు భూమి ఆ భూస్వామికి చెందిందని తీర్పునిచ్చారు. వృద్ధురాలు బయలుదేరడానికి విచారంగా తన సామాన్లు ప్యాక్ చేయడం ప్రారంభించింది. ఆమె జ్ఞాపకార్థం భూమి నుండి ఒక బుట్ట మట్టి తీసుకోవచ్చా అని భూస్వామిని అడిగింది. చిన్న విషయమే కదా అనుకుని భూస్వామి ఒప్పుకున్నాడు. కానీ బుట్ట నిండిపోవడంతో ఆ వృద్ధురాలికి ఎత్తలేనంత బరువుగా అనిపించింది. ఆమె భూస్వామిని సాయం కోరింది. మట్టితో నిండిన బుట్టను ఎత్తలేకపోతే దానిని మరింత ముందుకు ఎలా తీసుకువెళతావని భూస్వామి వృద్ధురాలిని అడిగాడు. తాను ఇక్కడే పుట్టి పెరిగి జీవితాంతం ఇక్కడే గడిపిందని, అయినా బ్రతికుండగా కనీసం ఒక బుట్ట మట్టి కూడా తీసుకువెళ్ళలేకపోతుందే అని ఆ వృద్ధురాలు ఎంతో చింతించింది. కనీసం చనిపోయాక ఆయన మట్టిని తీసుకుపోలేదే అని వృద్ధురాలు తెలిపింది. తాను ఇంత కష్టపడి సాగు చేసుకున్నా జీవిస్తున్న భూమిని కూడా తను చనిపోయిన తర్వాత తీసుకువెళ్ళలేనే అని చింతిస్తూ బలవంతంగా అక్రమంగా సంపాదించిన ఆస్తులను, లాక్కున్న భూములను చనిపోయిన తర్వాత నీవు తీసుకువెళ్ళగలవా అని ఆ భూస్వామిని ప్రశ్నించింది. ఈ మాట వినడంతో భూస్వామి కళ్ళు తెరవబడ్డాయి. అతను చేసిన తప్పులు అతనికి గుర్తుకు వచ్చాయి. అతను తన తప్పును గ్రహించి తాను చేసిన పనికి చింతించి ఆ భూమిని వృద్ధురాలికి తిరిగి ఇచ్చాడు. సో ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే ఎంతో మంది ఎంతో కష్టపడి చాలా డబ్బులు గాని ఆస్తిని గాని సంపాదించుకుంటున్నారు. కానీ 3 పూట్ల ప్రశాంతంగా కూర్చుని కడుపు నిండా తినడానికి సమయం లేక బాధపడుచున్నారు. సో మన లైఫ్ లో మనం ఏం చేసినా ఎంత సంపాదించుకున్నా సరే 3 పూట్ల 5,000 ప్రశాంతంగా నోట్లోకి వెళ్ళపోతే ఆ లైఫే వ్యర్థం. ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే చాలా మందికి హెల్త్ ఇష్యూస్ ఎన్నో ఉంటున్నాయి. అందులో మెయిన్ రీజన్ టైం కి తినలేకపోవడం. అసలు ఎందుకు రాబాయ్ మనకి పంచాయతీలన్నీ. సో 3 పూట్ల టైం కి తినడం చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ యూత్ టైం కి తినండి, హ్యాపీగా వర్క్ చేసుకోండి, ఫ్యూచర్ లో ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కి గురి కాకండి. సో థ్యాంక్ యూ అందరికి ఓపిక్ గా ఈ స్టోరీ విన్నందుకు, నా చిన్న మెసేజ్ విన్నందుకు. సో కథ నుండి బయటికి అనగా మన దోశల దగ్గరకు వచ్చేద్దామా. దోశలు వేసుకోవడం అయితే అయిపోయింది, చట్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. తాలింపు ఇప్పుడే వేసాను. ఫుల్ గా మిక్స్ చేసుకుంటే మన చట్నీ కూడా రెడీ అయిపోయినట్టే. దోశల్లోకి పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇలాగే కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ, అల్లం చట్నీ ఎక్సెట్రా మీకు ఏ చట్నీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. సో అంతేనండి ఈ రోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.